అందరికీ నమస్కారం అండి. జస్ట్ రీసెంట్‌గా నేను ఒక విషయం తెలిసింది. ఏమిటంటే వాళ్ళు ఒక అబ్బాయి పుట్టినరోజుని చాలా ఘనంగా చేసి, అప్పుల పాలైపోయి ఫస్ట్ పాపం హస్బెండ్ చచ్చిపోతాడు. ఆత్మహత్య చేసుకొని, తర్వాత ఆవిడ కూడా చచ్చిపోతుంది. ఆ పిల్లాడికి ఏదో పెట్టేసి. అంటే ఇక్కడ ఈ అప్పులు చేయడం, ఆత్మహత్యలు నిజంగా కలిచివేస్తున్నటువంటి విషయం ఇది. ఇది మన ఈ మధ్య కాలంలో చూసినట్లయితే చాలా చోట్ల ఇలాగే అప్పుల బాధతో ఆత్మహత్య అని. అసలు అప్పులు ఎందుకు చేయాలండి? మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఇక్కడ. మనకి ఉన్న దానితోటి మనం సంతృప్తి చెందుతూ, మనకి ఇంకా కొంచెం కావాలనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడుతూ, దాన్ని ఖర్చు పెట్టుకోవాలి గానీ, ఏదో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు ఎవరో ఏదో చాలా ఆడంబరంగా బతుకుతూ ఉన్నారు. ఎవరో చాలా ఆడంబరంగా అన్నీ చేస్తూ ఉన్నారని చెప్పేసేసి, అప్పులు తెచ్చేసుకొని, ఆ అప్పుల బాధతోటి ఈ విధంగా అయిపోవడం అనేది ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కావడం లేదండి. ఇప్పుడు ఒకప్పుడైతే ఏం జరిగేదంటే ఏదన్నా పెళ్లి, ఏదన్నా అలాంటివి ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళు అది కూడా చాలా జాగ్రత్తగా చేసుకొని ఆ పిల్లకి పెళ్లి కోసం అని చెప్పేసేసి ఏదో కొద్దో గొప్ప అవసరం అయితే వాళ్ళు కొంచెం అప్పు తెచ్చుకొని చేసుకునేవాళ్ళు. తర్వాత జాగ్రత్తగా దాన్ని తీర్చుకునేవాళ్ళు. ఇవాళ అసలు డబ్బులు లేకుండా ఒక్క నిమిషం కూడా గడవని పరిస్థితులనేవి ఇవాళ ఎదురైనాయి. ఎందుకంటే ఇప్పుడు చదువుల దగ్గర నుంచి కూడా మనం చూద్దామండి. యాక్చువల్లీ ఇంకోటి, అంతకుముందు మనకి ఎప్పుడైనా గూడా మనకి ఉండడానికి ఒక ఇల్లు, తినడానికి ఒక తిండి, కట్టుకోవడానికి బట్ట. ఇది మనం రోటీ కపడా మకాన్ ఏదో అంటూ ఉంటాం. దీనికి లిమిట్ ఎక్కడండి? ఇప్పుడు మనం చక్కగా ఓ చిన్న ఇంట్లో గూడా మనం ఒక గడ్డి ఇంట్లోనో, లేకపోతే తాటకింట్లోనో గూడా ఉండుండొచ్చు. మన స్తోమత అంతే అయినప్పుడు అదే కరెక్ట్ కదా! లేదు మనం సంపాదించుకున్న తర్వాత కట్టుకోవాలి. అలాగే బట్టలు గూడానండి, తక్కువగా వచ్చేవున్నాయి, చాలా ఎక్కువగా వచ్చేవున్నాయి. అదే విధంగా ఫుడ్ కూడా చాలా తక్కువతోనే వండుకొని తినొచ్చు. అప్పు చేసేసి అప్పు చేసి పప్పుకూడ అంటుంటాం గదా! అలా చేసుకొని రేపొద్దున లేనిపోని బాధలు, ఈరోజు లేని డబ్బులు రేపెక్కడి నుంచొస్తాయో గూడా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇల్లు ఆడంబరంగా ఉండాలి. ఇంటిలో సామాన్లన్నీ ఆడంబరంగా ఉండాలి. అన్నీ గూడా ఇవాళ అవసరం. ఫ్రిడ్జ్ దగ్గర నుంచి ఇంకేవో సోఫాల దగ్గర నుంచి కార్లు ఇయన్నీ గూడా తప్పనిసరిగా. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏదో జేసుకుంటారండి. ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. అలాగే ఫంక్షన్‌లండి, మెయిన్‌గా ఈరోజు మనం చెప్పుకోవాల్సిన విషయాలేమిటంటే, ఫంక్షన్ జేసేటప్పుడు ఇప్పుడు మనం ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడతారా చెప్పండి? చాలా గ్రాండ్‌గా చేయాలండి అని చెప్పేసేసి కొద్దిసేపు ఎవరన్నా చేశాడు అనుకుంటారేమో గానీ, తర్వాత బాధలన్నీ పడాల్సింది ఎవరు? వీళ్ళే గాబట్టి, అది ఆలోచించుకోవాలి గానీ, ఏమిటో మనం అందరి ముందు చాలా గొప్పగా మనం ఉండాలని జెప్పేసేసి అప్పులన్నీ తెచ్చేసుకొని, ఆ ఫంక్షన్‌ని ఆ కొద్ది టైం కోసం అని చెప్పి చేసేసేసి మొత్తం గూడా ఫ్యామిలీ అంతా తలకిందులయ్యే పరిస్థితులొస్తూ ఉన్నాయి. అదే కాకుండా ఈ షాపింగ్ అండి. ముందు మనకి మన ఇంట్లో ఏదో పెళ్ళంటే అది గూడా పాపం ఏమీ లేనప్పుడు ఏం చేసేవాళ్ళు, ఆ పెళ్ళికొడుకు, పెళ్ళికూతురుకు కొనేసేసుకొని వీళ్ళేదో పాపం ఏదో ఒకటి కొనుక్కునేవాళ్ళు, లేకపోతే లేదు అలా ఉండేది. ఈ రోజు అలా కాదండి. ఇప్పుడు ఎవరిదో పెళ్ళవుతున్నా మనం ఎవరినో ఎందుకంటే రోజు చాలా మంది పిలుస్తుంటారు. అక్కడ పోవడానికి కూడా అంతకుముందు కట్టుకుంది మళ్ళీ కట్టుకోకూడదండి. అయ్యో! అక్కడికెళ్ళి నగలు మళ్ళీ పెట్టుకోకూడదు. అంతకుముందు మనం కట్టుకున్న చీరలు అవి కట్టుకోకూడదు. అంటే ప్రతిసారి కూడా విపరీతమైన ఇప్పుడు కొనుగోలు అనేది పెరిగింది ఇక్కడ. అదే అర్థం కావడం లేదు. మనకి విలువ అనేది బట్టలో నుంచి, మన మన యొక్క ఆడంబరాల నుంచి వస్తుందా? ఇది ఒక పిచ్చి ఊహ తప్పితే వేరే ఏమి కాదండి. మనం ఏదైనా చాలా కష్టపడి ఏదన్నా సాధించినప్పుడు తద్వారా అందరి దృష్టిలో కూడా మనం చాలా గౌరవాన్ని మనం పొందగలుగుతాం తప్పితే ఏదో క్షణికంగా ఏదో ఈ బట్టలు కట్టుకొని దాంతోటి ఏదో మనం అనుకుంటాం గానీ అదంతా భ్రమలండి. అంతకంటే ఏవీ కాదండి. మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక స్థాయిని చేరుకున్న మనిషి ఎప్పుడు కూడా ఇంకా దాన్ని మించిన ఇంకేదో ధనం కోసం, ఇంకేదో సామాజిక ప్రయోజనం కోసం
అలా ఆరాటపడతాడు తప్పితే, ఈ బట్టలు కొనుక్కోవడంలోనో, లేకపోతే ఇంకేదో వస్తువులు కొనుక్కోవడంలోనో ఎప్పుడు కూడా ఆరాటపడండి. నేను చెప్పేది కొంచెం ఆలోచించండి. ఎందుకంటే చాలా బాధలు పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ అప్పులు తీర్చలేక, ఇప్పుడు బ్యాంక్ ఏదైనా అప్పిస్తుంది అనుకుంటామండి. కానీ మనం తీర్చాలి కదా అది. మనం తీర్చడానికి ఎందుకన్ని అవసరం పడాలి? మనకున్నదేదో కలో గంజు తాగేసేసి నిశ్చింతగా ఉంటే మనం ఎంత హ్యాపీగా ఉంటాం మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకొకటండి, ఇప్పుడు బట్టలు కూడా నేను ఒకటి చెప్తానండి. మనకి చాలా కంఫర్టబుల్ గా ఉన్న వాటిని మనం మనం అవి వాటిని వేసుకోవాలి కానీ, ఎక్కడికో ఆ ఫంక్షన్ పోతున్నాం కాబట్టి ఏదో మనం నడవడానికి ఇబ్బంది పడుతున్నో, లేకపోతే ఇంకేదో ఇబ్బంది పడుతున్నో, చాలా గొప్పగా అందరిని మనం చూస్తున్నారు లేదనుకుంటూ అవసరమా? నీకు ఎందులో నుంచి నీకు చాలా సంతృప్తి కలుగుతుందో, నువ్వు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతావో అవి నిజంగా తక్కువలోనే వస్తాయండి. ఇప్పుడు నేనైతే ఒకటే చెప్తానండి, నేను ఇవన్నీ చూడను. నాకు చాలా ఇప్పుడు కొనుక్కునే శక్తి నాకున్నా కూడా నాకెందుకు అంత అనిపించదు. ఈ బట్టల ద్వారా వచ్చే ఆ గుర్తింపు ఎవరికి కావాలండి? అది కాదు కదా. దీన్ని మించింది ఏదో కావాలని చెప్పేసేసి ఏదో మనం కొంతమంది పిల్లల్ని మనం మంచిగా తయారు చేసుకోవాలి, మనం మంచిగా వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు పంచుతూ తద్వారా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను తప్పితే వేరే కాదు. ఎందుకంటున్నానంటే రండి, ఇప్పుడు బయట వాళ్ళ కోసం ఏంటంటే చాలా మంది చాలా అవసరపడుతూ, అదే విధంగా వీళ్ళకి నిజంగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ మెప్పు పొందడం కోసం ఏదో చేస్తూ ఉండడం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదండి. మనకి ఎక్కడ సంతోషం వస్తుందో, మన ఇంట్లో శుభ్రంగా చక్కగా ఏదో ఒక పచ్చడి వేసుకొని చక్కగా వేడివేడిగా అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ అన్నం తింటుంటే అంతకంటే సంతృప్తి ఏమి ఉండదు. ఎక్కడో రెస్టారెంట్కి పోవాలండి, డబ్బులు ఖర్చు పెట్టాలండి అంటే అది కాదు. అదే విధంగా చక్కగా కంఫర్టబుల్ గా మనకు కావాల్సిన బట్టలు వేసుకొని మంచి హ్యాపీగా మనం ఉండొచ్చు. అంతేగాని ఏవో బ్రాండెడ్ ఏవో చాలా ఖరీదైనవి తొడుక్కొని తను సరిగ్గా కదలలేక మెదలలేక అది ఇప్పుడు కరెక్ట్ కాదండి. అదే విధంగా ఇప్పుడు మనం ఇల్లు కూడా కావచ్చు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, డబ్బులు ఉన్నవాడు ఏం చేయాలో తెలియక ఏదో విధంగా ఖర్చు పెడుతూ ఉంటాడు. డబ్బులు లేనివాడు అటువైపు అలా అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మనం ఎంత, మన శక్తి ఎంత, మనం ఏం చేయాలి, అలాగే మనకున్న అవసరాలు ఏమిటి అవి చూసి పిల్లల చదువు ఉంటుంది. పిల్లల చదువుని మనం ముఖ్యంగా చూసుకోవాలి. అలాగే పిల్లల వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకునే పరంగా మనం ఏం చేయాలో అది మనం చేసుకోవాలి. అంతేగాని అలాగే మనకి ఇది హెల్త్ పరమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నప్పుడు దానికి డాక్టర్ దగ్గరికి పోవడం అనేది అది మనకు అవసరం. వీటి కోసం ఒక్కోసారి తప్పదు. ఎందుకంటే ప్రాణం పోగొట్టుకుని ఎవరు చెప్పరు, అక్కడ అప్పు చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అది వేరే విషయాలు. అంతేగాని పనికిరాని విషయాల కోసం అప్పులు చేసుకుంటూ తద్వారా మానసిక ప్రశాంతతను కోల్పోయి లేనిపోని ఎందుకంటే ఎప్పుడైతే సమస్యల వల్ల చిక్కుకుంటాడో, ఈ అప్పుల బాధ ఎప్పుడైతే చుట్టుముడుతుందో తద్వారా డిప్రెషన్ వచ్చేస్తుందండి. సో చాలా మానసిక సమస్యలు వస్తాయి. దాంతో శారీరక సమస్యలు వస్తాయి. మళ్ళీ డాక్టర్ ఖర్చు ఒకటి ఎక్కువైపోతుంది. ఇంకా చివరికి వచ్చినప్పటికల్లా ఈ ఆత్మహత్య సంబంధించిన విషయాలే గుర్తుకు వస్తాయి. ఎందుకంటే అందరూ వచ్చేసి తల వైపు నుంచి మనని కుమ్ముతూ ఉన్నప్పుడు ఏం చేస్తాం? అబ్బో దీనికంటే చచ్చిపోవడం అవసరమా? ఇంత విలువైన జీవితం మనం పొందినప్పుడు దాన్ని ఆస్వాదిస్తూ మన పరిధిలో మనం ఉంటూ చాలా చక్కగా గడపాలి. సంతోషం ఎప్పుడు కూడా డబ్బులతో రాదండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సంతోషం మనలోనే దాగుంటుందండి. దాన్ని బయటికి తీసుకొని మన చుట్టూ ఉన్న వనరులతోటే మనం ఎప్పుడు కూడా పొందొచ్చు. బ్రహ్మాండమైన ప్రకృతి ఉంది, అందులో నీకు వచ్చేంత ఆనందం ఎందులోనూ రాదు. అదే విధంగా మన చుట్టూ చక్కగా కొంతమంది మన చుట్టాలు పక్కాలు కావచ్చు, మన మిత్రులు కావచ్చు, వీళ్ళతో గడిపే సమయం ఉంటుంది అన్నప్పుడు మంచి మనసు గడిపే సమయంతో చెప్పలేనంత ఆనందం వస్తూ ఉంటుంది. అదే విధంగా మనం ఎక్కడో ఇప్పుడు చూడండి, అది గూడు అనేది దాన్ని మనం ఒక చక్కగా దాన్ని మనం ఆరుబయట చక్కగా కూర్చొని ఏదని అనుకుంటున్నప్పుడు అదే చాలా ఇంద్రభవనం లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటేనండి, మనకి మించిన వాటికి పోయి అప్పులు పాలైపోయి ఇలా వద్దండి ఇలాగా. ఎందుకంటే సమస్యలు సుడిగుండంలో చిక్కువద్దని చెప్పేసి మీ అందరికీ కూడా నమస్కరిస్తున్నాను.